ఇతరులతో పోల్చుకోవటం, ఇతరుల నుంచి ఆశించటం ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి. ఖాళీ జేబు నేర్పే పాఠం జీవితంలో ఏ గురువు నేర్పలేడు. వేలాది వ్యర్థమైన మాటల కన్నా విన్నంతనే శాంతిని, కాంతిని ప్రసాదించే సార్థకమైన మాట ఒకటి చాలు. చదువు ఉందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో పైకొస్తావు. ఈ ప్రపంచంలో రెండే నిజాలు, పుట్టుక, చావు. మిగతావన్నీ కల్పితాలే. మనం చేసే మొదటి తప్పు మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవటం. అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఏ పార్టీ వాడో చూడు. ఎన్నుకుంటే వెలగబెట్టటం కాదు, ఇప్పటిదాకా ఏం చేశాడో చూడు. పెట్టుకునే టోపీ కాదు, పెట్టిన టోపీ చూడు. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది, మనస్సు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది, చీకటితో పోరాడితేనే గొంగలి పురుగు సీతాకోక చిలుకలా మారుతుంది. మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది, జీవితంతో పోరాడితేనే మానవత్వం ఉన్న మనిషిలా మసలుతాము. ఐసులా కరిగిపోయే ఐశ్వర్యం కన్నా మాటలా నిలిచిపోయే మంచితనమే గొప్పది. కాలాన్ని వృధా చేయటం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవటమే. మంచి ఎక్కడ ఉన్నా పరిగ్రహించు, చెడు ఎక్కడ ఉన్నా పరిత్యజించు. నిన్ను చూసి చప్పట్లు కొట్టే 10,000 కన్నా కన్నీళ్లు తుడిచే 1 వేలు మిన్న. మేలు చేయకపోయినా పర్వాలేదు, ఎవరికి కీడు మాత్రం చెయ్యకూడదు. నిజమైన స్నేహితుల్ని సంపాదించుకోవటం అన్నిటికంటే కష్టతరం. సంతృప్తి కలవాడు మట్టిని ముట్టిన బంగారం అవుతుంది. పుస్తకాలు, స్నేహితులు కొద్దిగా ఉన్నా మేలైనవిగా ఉండాలి. ప్రపంచంలో నువ్వు ఒక సాధారణ మనిషివే కావచ్చు, కానీ కనీసం ఒక్కరికైనా నువ్వు ప్రపంచమంతా గొప్పగా కనిపించేలా జీవించు. మనం పక్షుల్లా గాలిలో ఎగరటం, చేపల్లా నీటిలో ఈదటం నేర్చుకున్నాము, కానీ భూమిపై మనుషుల్లా ఎలా జీవించాలో మనకు తెలియటం లేదు. ఆకలి వేసిన సింహం గడ్డి మెయ్యదు. కష్టాలెన్ని చుట్టుముట్టినా ఉత్తముడు నీతి తప్పడు.